స్థానిక వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమం కుకట్పల్లి న్యూస్. మనం ఇక్కడ మన వార్తల ప్రపంచమంతా నినాదంతో మేము ముందుకు వస్తాం. ఈ రోజు మనకి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, సాక్షి పత్రికలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం, వాటి మీద విశ్లేషణ చేపడతాం. ఆంధ్రజ్యోతిలో చూడండి, కేపీహెచ్బిలో చేపల మార్కెట్ ప్రారంభం అంటూ ఒక వార్త ప్రచురితమైంది. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ ఒక 2 వార్తలు ప్రచురితం చేశారు. కేపీహెచ్బి కాలనీకి సంబంధించి 3వ పేజీలో 2.78 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫిష్ మార్కెట్ ను ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక వార్త ఉంది. అయితే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీకి సంబంధించిన వార్త ఒకటి చూద్దాం. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కైతలాపూర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గురువారం సిపిఎం బాలనగర్ మండల కమిటీ సభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, కృష్ణ, బాలు, ఫయాజ్, ఆంటోనీ తదితరులు అర్హులు. అయితే ఇక్కడ అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ గురించి మనం ఒక విషయాలు తెలుసుకోవాలి. సిపిఐ పార్టీలు గతంలో ఒక యాక్టివ్నెస్ ఉండేవి. ఆ పార్టీలు చెప్తే ఆ ప్రజా సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. చాలా కనుమరుగైపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేపథ్యంలో కానివ్వండి, ఆ భావాలు అందిపుచ్చుకోవడంలో కానీ యువత వెనకబడ్డారు. గతం నాయకులతో పోలిసి ఇప్పుడున్న నాయకులు చాలా స్లోగా ఉన్నారు. అంటే కేవలం ఒక పోస్ట్ పెట్టుకునో లేకపోతే ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడం తప్ప ప్రజా సమస్యలపై గట్టిగా వాదించే తత్వం లేదు. ఒకప్పుడు సిపిఎం పార్టీలో ఒక నాయకుడు అంటే ఒక నేతతో లేదా ఒక కార్యకర్తతో 100 మంది ఇతర పార్టీల నాయకులతో సమానం అనే ఒక వరవడి ఉండేది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. అయితే ఎట్టకేలకు సిపిఎం వారు మళ్ళీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి పేదరికని అంశాన్ని తీసుకొస్తున్నారు. తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే సమస్యపై ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఎలాంటి ప్రజలు నాయకులు ముందుకు వచ్చినా కూడా దాన్ని హర్షించదగ్గ విషయం. నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణ చూద్దాం. సకల సౌకర్యాలతో చేపల మార్కెట్ ఎమ్మెల్యే కృష్ణారావు. కేపీహెచ్బి కాలనీ చేపల మార్కెట్ మోడల్ మార్కెట్ లో విక్రయాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాసరావు అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి అంటూ వెంకటరమణ సేవలు మరవలేని కుకట్పల్లికి సంబంధించిన వార్త ఒకటి, బాలనగర్ సంబంధించిన వార్త ఒకటి, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు పర్యటన అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. కుకట్పల్లి ఆర్థిక సాయం అంటూ ఒక హెల్పింగ్ నేచర్ తో కూడిన ఒక వార్త ప్రచురితం చేశారు. 9,803 మందికి కరోనా టీకాలు అంటూ ఆ కేపీహెచ్బి కాలనీ లిమిట్స్ లో ఆ టీకాల యొక్క సంఖ్యను తెలిపే ప్రయత్నం చేశారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సకల సౌకర్యాలతో చేపల మార్కెట్ అంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించిన విషయం చూద్దాం. కేపీహెచ్బి కాలనీలో సకల సౌకర్యాలతో నిర్మించిన చేపల మార్కెట్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు చేపలు తక్కువ ధరకే లభిస్తాయని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్బి కాలనీ 3వ పేజీలో నిర్మించిన మోడల్ ఫిష్ మార్కెట్ లో చేపల విక్రయాలను కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, శిరీష బాబురావుతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పక్కన చేపలు అమ్మడం వల్ల పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారడం, నాణ్యమైన చేపలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. చేపల విక్రయదారులు ప్రజల సౌకర్యార్థం కేపీహెచ్బి కాలనీ మోడల్ ఫిష్ మార్కెట్ ను నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, డిఈ శ్రీదేవి, ఏఈ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్మశాన వాటికల వస్తువులు అంటూ కేపీహెచ్బి కాలనీలో ముస్లిం శ్మశాన వాటికల సౌకర్యాలు కల్పించారు, చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. గురువారం ముస్లిం శ్మశాన వాటికలు కూడా ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ చేపల మార్కెట్ మోడల్ చేపల మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంచి వాతావరణం. కాకపోతే దానికి సంబంధించి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్కి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే దుర్వాసన రాకముందే అక్కడి నుంచి తరలించడం కానీ, ఆయా పరిసర ప్రాంతాలను అంటే అంటువ్యాధులు రాకుండా, ఇతర వ్యాధులు రాకుండా, అక్కడ డస్ట్ పెరిగిపోకుండా ఆ మోడల్ మార్కెట్ అన్న విధంగానే ఆ మోడల్ చెత్తను తరలించే విధానం కూడా వారు చూసుకున్నట్లయితే ప్రజలు ఆదరిస్తారు. నెక్స్ట్ ఒక ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రధాన వార్తలు చూద్దాం. కుకట్పల్లిలో పట్టణ ప్రగతి, మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్ రెడ్డి. మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు అంటూ ఆ 2 ఫోటోలు ఇక్కడ చూడండి. పరిసరాలను శుభ్రం చేస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ సంబంధించిన వార్త. పరిసరాలను శుభ్రం చేస్తున్న కార్పొరేటర్ సతీష్ గౌడ్ అంటూ ఫతేనగర్ సంబంధించిన వార్త. మొత్తం ఓవరాల్ గా పట్టణ ప్రగతికి సంబంధించి వార్తను ప్రచురితం చేశారు. బీజేవైఎం జాతీయ కార్యాలయ కోఆర్డినేటర్ గా కుమార్ యాదవ్ అంటూ అతనికి ఏదైతే ఆర్డర్ ఫామ్ ఇస్తున్నారో దానికి సంబంధించిన వార్త ఉంది. అవకతవకలు తావు లేకుండా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు, సిపిఐ నాయకులు కలిసి ఒక సమస్య పైన దృష్టి సారించారు. వైద్యులు సేవలు ఎనలేనివి అంటూ డాక్టర్లు సన్మానిస్తున్న తూము శ్రావణ్, డాక్టర్ బొకేతో శుభాకాంక్షలు తెలుపుతున్న శంకర్ తదితరులు, డాక్టర్లు సన్మానిస్తున్న విజిత్ వర్మ తదితరులు అంటూ ఆ డాక్టర్స్ డేకి సంబంధించిన ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమ వివరాలు తెలిపే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అంటూ మొక్క నాటి నీరు పోస్తున్న కాంతారావు, ప్రీతం రెడ్డి అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఒకసారి ఈ వార్త చూద్దాం.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జూలై 1 నుండి 6వ తేదీ వరకు మొక్కలు నాటే కార్యక్రమం బీజేపీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో 7వ ఫేజ్ లోని శివాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు ఇచ్చేసి మొక్కలు నాటారు. అనంతరం కొత్తగా జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శిగా నియమితులైన రవీంద్ర నాయకుని, జిల్లా డివిజన్ స్థాయిలో పలువురు పదవులు పొందిన వివిధ మహిళా నాయకులను ఆయన సన్మానించారు. అలాగే కేబీహెచ్పీ 7వ పేజీలో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మొక్కనాటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణలత, వరలక్ష్మి, నాగలక్ష్మి, పావని, శిరీష, చైతన్య, పద్మావతి, లక్ష్మి, శ్రీనివాస్ నాయక్, కన్నబాబు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు మొక్కలు నాటింది హరితహారం రిలేటెడ్ కాదు. వీళ్ళు మొక్కలు నాటింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతికి సంబంధించి ఒక వారం రోజుల పాటు వాళ్ళు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేసుకున్నారు. అయితే హరితహారం ఓకే, ఒక మంచి పని చేసినప్పుడు పార్టీలు వేరైనా మంచి పని చేసినప్పుడు ఆదరిస్తారు, తప్పకుండా ప్రజలు మిమ్మల్ని సహకరిస్తారు. వీరు బీజేపీ నాయకులు చేసేది ఆ జయంతి సందర్భంగా ఒక 7 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఓకే, ఒక మంచి పరిణామం. అదేవిధంగా హరితహారం చేస్తున్నారు. సో కాకపోతే కొంత జనాలకి క్లారిటీ లేకపోతే ఏమవుతుందంటే హరితహారంలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. మంచి కార్యక్రమంలో ప్రభుత్వంతో కలిసి ముందుకు నడవచ్చు, తప్పులేదు. అలా ఉండటం కూడా ప్రజలు హర్షిస్తారు. టోటల్గా ఇక్కడ చూస్తే వైద్య సేవలు అనేటువంటి డాక్టర్ విద్యకు సంబంధించి, డాక్టర్ వృత్తిపరంగా డాక్టర్లకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దాదాపుగా ఈ ఇబ్బందులు రావడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ తీరుతెన్నులు కూడా ఇబ్బందికర పరిస్థితి. అంటే లక్షాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈ కరోనా సమయంలో కొన్ని హాస్పిటల్స్ దౌర్జన్యంగా వసూలు చేసిన విధానాల్లో కొంత చెడ్డ పేరు కూడా తీసుకొచ్చిన ప్రయత్నం ఉంది. అయితే డాక్టర్స్కి సంబంధించి మాత్రమే మాట్లాడదాం. కార్పొరేట్ యాజమాన్యాలు వేరు, డాక్టర్ వృత్తిపరంగా డాక్టర్లు వేరు. డాక్టర్ డే కాబట్టి మనం డాక్టర్ల గురించి మాత్రమే మాట్లాడదాం. కార్పొరేట్ సంస్థలన్నీ దోపిడీ వ్యవస్థ, అది విద్యా వ్యవస్థలు కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే డాక్టర్స్ ఎఫర్ట్ పెట్టి, అంటే కనిపించే దేవుడు ఎవరు అంటే డాక్టర్ అంటారు. డాక్టర్ డేలో తప్పకుండా వారిని సన్మానించారు, అది మంచి పరిణామం. తప్పకుండా డాక్టర్ని మీరు గౌరవించండి. కానీ డాక్టర్లు కూడా మేము విన్నవించేది అది, ఏదైతే మీరు దేవుడని నమ్మి మీ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఎవరైతే వస్తారో ఆ పేషెంట్ని మీరు అదేవిధంగా ట్రీట్ చేసి వారిలో మనోధైర్యాన్ని నింపి, మొదట మనోధైర్యంతో పాటు మీ వైద్యాన్ని కూడా అందిస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ దేవుళ్ళగా చూస్తారు. ఇది ఇక్కడ చూద్దాం. సాక్షి దినపత్రికలో చూద్దాం. పట్టణ ప్రగతితో కాలనీల అభివృద్ధి అంటూ ఒక వార్త ప్రచురితం చేశారు. పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న, ఇక్కడ చూడండి, మొక్క నాటిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న ముద్ద నరసింహ యాదవ్, మట్టి కుప్పలు తొలగింప చేస్తున్న పండాల సతీష్ గౌడ్. ఒకసారి టోటల్గా ఇంకా మిగిలిన వార్తలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. వారాంతపు సంతా మోదీనగర్కి సంబంధించిన వార్త ఒకటి క్లుప్తంగా. ఆర్థిక సాయం అందజేత, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, చేపల మార్కెట్ ప్రారంభం, సొంత నిధులతో చెరువు సుందరీకరిస్తా అంటూ ఒక వార్త వచ్చింది. మొక్కలను నాటి సంరక్షించాలి, రక్తదానం తృప్తినిస్తుంది అంటూ ఒక వార్త కూడా దీంట్లో ప్రజలు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై అరెస్ట్ అంటూ ఒకటి వచ్చింది. వైద్యులు సత్కరించడం మన విధి అంటూ ఏసీపీకి సంబంధించింది ఒక వార్త వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఇవి ఒక మోదీనగర్కి సంబంధించిన వార్త ఒకటి ప్రచురితం చేశారు. ఇక్కడ చూడండి, ఒక టోటల్గా పట్టణ ప్రగతితో కాలనీల అభివృద్ధి అంటూ, ఏదైతే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో దానికి సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్న తీరును ఒకసారి ఇక్కడ ఏదైతే ఉందో దాంతో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే బాధ్యతగా మొక్కలు నాటాలి, మోసపేట డివిజన్ పాండురంగా నగర్ పార్క్ వద్ద చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మోసపేట డివిజన్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమంలో రమేష్ బాధ్యతగా మొక్కలు నాటి మోతున్నారు. ఒక చూడండి, ఇక్కడ మీరు మోసాపేట డివిజన్ పాండురంగా నగర్ పార్కు ఆవరణలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మోసాపేట డివిజన్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ పాల్గొన్నారు. మీరు గుర్తుపెట్టారా? మోసాపేట డివిజన్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ గురించి మాట్లాడుకుందాం. కార్పొరేటర్ అయిన తర్వాత కనిపించిన దాఖలాలు లేవు, కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు, పబ్లిసిటీ తగ్గిపోయింది. అక్కడ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ యాక్టివ్గా ఉన్నాడు. ఆ బీజేపీ పార్టీలో ఉన్న లొసుగులను దాటి ఇంకా ఆ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయి, లేకపోతే ఇంకా ఆయన ప్రాచుర్యం పొందాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం గతంలో కూడా ఒకసారి కంపేర్ చేసి మాట్లాడాం. తప్పకుండా ప్రతి ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీరు అందుబాటులో ఉండడంతో పాటు మీరు ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలకి దిశానిర్దేశం చేయాలి. తప్పకుండా ఎట్టకేలకు మోసపేట డివిజన్లో కొడిచర్ల మహేందర్ బయటకు వచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమన్వయంతోనే సమస్యల పరిష్కారం అంటూ 30 ఏళ్ల సమస్యకు చెక్కు. ఒక ఇరు కాలనీ వాసులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు
అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్తకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ఎందుకు అని అంటే ఇది చూడండి, ఇతర కాలం ఓల్డ్పోయినపల్లి 30 ఏళ్లుగా వేధిస్తున్న ఒక సమస్యకు ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం లభించింది. ఓల్డ్పోయినపల్లి డివిజన్ శంకర్ ఎన్క్లేవ్కి ఏర్పడిన 30 ఏళ్ళు కావస్తుంది. డ్రైనేజీ లైన్లు ఉన్నప్పటికీ అవుట్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పక్కన ఉన్న నారాయణపురి కాలనీ డ్రైనేజ్ మీద అవుట్లో వెళ్లాల్సిన ఉండగా ఆ కాలనీ వాసులు ఒప్పుకోకపోవడంతో 30 ఏళ్లుగా ఆ సమస్య అలాగే ఇటీవల కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ ఈ సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసి గురువారం ఎమ్మెల్యే కృష్ణారావు కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. శంకర్ ఎన్క్లేవ్ నుంచి నారాయణపురి కాలనీ ఉండగా డ్రైనేజ్ అవుట్లో వెళ్లేందుకు ఒప్పుకోవడం సమస్యకు పరిష్కారం లభించింది. ఒకసారి మీరు ఇక్కడ చూసారా, 30 ఏళ్లుగా ఉన్న సమస్యకి 3 నిమిషాల్లో పరిష్కారం చూపించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన సమస్యని ఇలాంటప్పుడే ప్రజాప్రతినిధుల యొక్క నైపుణ్యత బయటపడుతుంది. ఎందుకు అంటే అది 30 ఏళ్ళుగా ఉన్న సమస్య అని నిన్న మనం మార్నింగ్ న్యూస్లో కూడా చర్చించాం ఈ విషయం. పక్కాలో ఒక స్థానిక వార్తాపత్రిక విశేషంలో కూడా 30 ఏళ్ల సమస్యని ఎలా తీరుస్తారు, అది ప్రజాప్రతినిధుల డొల్లతనం అనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేయాలి. అయితే ఇది చూడండి, ఆ సమస్యకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ పరిష్కారం చూపడం కూడా ఒక మంచి పరిణామం. తప్పకుండా ప్రజాప్రతినిధులు చేయాల్సింది సామరస్య ధోరణితో ప్రజల మధ్య సమైక్యతను తీసుకురావాలి, ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలి. అభివృద్ధికి వెళ్ళే సమయంలో తప్పకుండా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చేసే విధానాలపైన, ప్రజలు వారికి సహకరించే విధానాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైతే మన సమస్యకు పరిష్కారం చూపించారో ఇరుకాలతో చర్చిస్తున్న కృష్ణారావు అంటూ ఒక పెదరాయుడిలాగా ఒక తీర్పునిచ్చారని చెప్పుకోవచ్చు. ఒక మంచి వాతావరణం అది. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఉన్న సమస్యను ఆయన తీసుకురావడం అభినందించవచ్చు. ఆయనకి మనం కంగ్రాట్స్ చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమస్యలో 2 కాలనీలు అంటే ఏదో జరిగిపోతుంది అని ఇప్పుడు వెళ్లే మార్గాలు గత పూర్వీకుల నుంచి చూస్తే కాలనీల మధ్య చెప్పాలంటే స్పష్టత లేదు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్ల స్పష్టత లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోడ్డు ఉంటుంది, దాన్ని ఎవరైనా కబ్జా చేసి 2 రేకులు పెట్టేసి కోర్టులో వేసేసి ఇది నా స్థలం అంటూ చేసే దాఖలాలు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థ, అభివృద్ధికి సంబంధించిన వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం దిశగా ముందుకెళ్లడం, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించే విధానంలో నియోజకవర్గ పెద్ద దిక్కు ఎమ్మెల్యే కృష్ణారావు దాంట్లో పార్టిసిపేట్ చేయడం, దాని సమస్యకు పరిష్కారం తీసుకురావడం ఒక మంచి పరిణామం. ఇది మిత్రులారా టోటల్గా ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, సాక్షి దినపత్రికలో ఈ రోజు వచ్చిన వార్తా విశేషాలు. తప్పకుండా జర్నలిస్టులకు వినతి, వార్తలు పెంచే ప్రయత్నం చేయండి. ఆంధ్రజ్యోతిలో అయితే మచ్చుకు 2 వార్తలు, చాలా తక్కువ వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణలో హరితహారంకు సంబంధించిన వార్తతో పాటు మిగతాది కూడా కొన్ని వార్తలు వేసే ప్రయత్నం, కుకట్పల్లిలో ఇంకొంచెం వార్త నాణ్యతతో పాటు వార్తలు పెంచాలి. ఆంధ్రప్రభలో కూడా పూర్తి స్థాయిలో వార్తలు రాసే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఇంకా కొంచెం ప్రజలకు ఉపయోగపడే విధంగా వార్తలు తీసుకురావాల్సిన అవసరం. సాక్షిలో కూడా కొన్ని వార్తలు ప్రచురితం చేశారు. మీరు సమస్యను దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కార దిశగా జర్నలిస్టులు ప్రయత్నించినట్లయితే మీ యాజమాన్యాలతో పాటు స్థానికంగా మీకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఇది పక్కా లోకల్ స్థానిక వార్తాపత్రికల విశేషణ కార్యక్రమం కుకట్పల్లి న్యూస్. మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో మీ ముందుకు వస్తున్న విభిన్న కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఆశీర్వదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.